రైట్, దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు మురళీ మనోహర్ గారు. నమస్కారం మురళీ మనోహర్ గారు. నమస్తే అండి. సో మురళీ మనోహర్ గారు, యుఎస్ఏ వెనజులా అధ్యక్షుడు మదురోను క్యాప్చర్ చేయడం అనేది అసలు ఎంతవరకు చట్టబద్ధం అంటారు? అంటే అక్కడ యుఎన్ చార్టర్ ఆర్టికల్ 2.4 దాని ప్రకారం చూస్తే ఇది వయోలేషన్ అని చాలా మంది విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. సో మరి 1989లో పనామాలో అక్కడ నొరియో కానీ, అలాగే 2003లో ఇరాక్లో సద్దాం కేసులు, వీటన్నింటితో పోల్చితే ఇక్కడ కాంగ్రెస్ అప్రూవల్ లేకుండా చేసినటువంటి ఈ చర్య ఎలా చట్టబద్ధమవుతుంది? ఎంతవరకు ఇది కరెక్ట్? అదే నా మాటే శాసనం, అది సినిమా డైలాగ్ ఉంది కదండి, నా మాటే వేదం, నా మాటే శాసనం. అలాంటి వ్యవహారమే ఇది అన్నట్టు. ఇంకా దీనికి చట్టబద్ధత ఏంటో ఏది ఉంటుంది? ట్రంప్ ఏది చెప్తే అది శాసనం, ట్రంప్ ఏది చెప్తే అదే ఆదేశం, అదే వేదం. ఇది ఇప్పుడు నడుస్తున్నటువంటి విషయం అందరికీ తెలుసు. దీనికి యుఎన్ ఇది ఆర్టికల్ ఇవన్నీ కూడా వీటికి సంబంధం లేనటువంటి విషయం. కనుక ఎవరికి రెస్పాన్సిబుల్ గా ఉంటున్నాడు? యుఎన్ సెక్యూరిటీకి పోనీ ఏమైనా చెప్పాడా? అక్కడ రెజల్యూషన్ ఒకటి పాస్ కావాలి అలా చేయాలంటే. ఇంకో దేశం యొక్క సావరినిటీని మీరు బ్రేక్ చేయాలనుకున్నప్పుడు ఎక్కడ ఉంది? యుఎన్తో కన్సల్టేషన్ ఏం లేదు, పోనీ రెజల్యూషన్ లేదు. యుఎన్ సెక్యూరిటీ రెజల్యూషన్ చేయాలంటే వీటో పవర్స్ ఉన్న చైనా కానీ రష్యా కానీ ఎవరు కూడా పెట్టరు. అవంటి కావు, ఇవన్నీ ఏమీ లేవు. నో రూల్స్, నో రెగ్యులేషన్. అంతే నేను అనుకున్నాను, నేను చేస్తాను. కనుక అమెరికా యొక్క అటిట్యూడ్ ఇది కొత్తది కూడా కాదు. ఇప్పుడు మదురోను ఒక్కడిని తీసుకెళ్లాడు అనేది కొత్త విషయం కాదు. మీరు అన్నట్టు గతంలో వాళ్ళు చేయాలనుకున్నప్పుడు దానికి ఏదో ఒక వంక వెతకడము, చేయాల్సిన పని చేసేయడము. ఎలా అయితే మనం మీరు చూశారు కదా, మన దగ్గర ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ఎన్ని రోజులు కబ్జా పెట్టారు, ఎప్పుడు వదిలేశారు. కనుక ఒక స్టాంప్ వేస్తారు. ఇరాక్ ను ఉదాహరణకు మా వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అని ఒక దిశ పెట్టారు. అప్పుడు ఇరాక్ పైన యుద్ధం చేశారు, ధ్వంసం చేశారు ఇరాక్ ను. నిజంగా కూడా నేను యాంగ్జైటీగా చూశాను. ఒక రోజు వీళ్ళు లోపలికి వెళ్ళారు, ఇరాక్ లో వెళ్తారు, అవి ఏంటో ఆ వెపన్స్ ఎలా ఉంటాయో చూడాలి, మాస్ గా డిస్ట్రక్ట్ చేసేస్తుంది మానవాళిని, ప్రపంచం అంతా కూడా అని చెప్తే అవి ఇంతగానే అదే యంగ్స్టర్స్ కనుక అప్పుడు చూస్తూ ఉన్నాం. ఏదీ లేదు, అలాంటి వెపన్సే లేవు. మరి మీరు ఏం చేశారు? ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు ఏమంటున్నారు? నార్కో టెర్రరిజం అని ఒక ముద్ర వేశారు. వెనెజులా డ్రగ్స్ సప్లై చేస్తుంది, పైగా అక్కడ అన్ని తయారీ కేంద్రాలు ఉన్నాయి, డ్రగ్స్ తయారీ కేంద్రాలు ఉన్నాయి వెనెజులాలో. అవన్నిటిని చాటుమాటుగా దొంగతనంగా మా దేశంలోకి తీసుకొచ్చి మా దేశంలోనే ఇవన్నీ చూపిస్తున్నారు. మీ దేశంలో కానీ అది చాలా చిన్న పిల్లల్ని అడిగినా తెలుస్తుంది కదా సార్. కేవలము ఈ డ్రగ్స్ విషయమే మనకి ఫ్రంట్ లైన్ లో పెట్టి అది బ్యానర్ ఐటమ్ గా చూపిస్తున్నాడు తప్ప దాని వెనకాల ఏంటి అనేది మనందరికీ తెలుసు కదా. అక్కడ ఆయిల్ గ్రాబ్ చేయడమే అతని ముఖ్య ఉద్దేశం అనేది ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఇది ఓపెన్ సీక్రెట్. అంతే కదా, అందరికీ తెలిసినటువంటి విషయం. అక్కడ ప్రపంచంలోనే అత్యధికంగా ఆయిల్ ఉత్పత్తి చేసే దేశము వెనెజులా. కనుక ఎక్కడ ఆయిల్ ఉంటుందో అక్కడ అమెరికా ఉంటుంది. అంతే. ఆయిల్ అనేది తన ఏ దేశమైనా సరే, గతంలో ఇరాక్ అయినా సరే, ఇంకే దేశమైనా సరే, మీరు ఆయిల్ ఉన్నటువంటి దేశాలపైన అమెరికా కన్ను ఉంటుంది. కనుక ఏదో ఒక వంకన ఇప్పుడు మొత్తం ఈ లాటిన్ అమెరికా కంట్రీస్ అన్నిటిని కూడా బెదిరిస్తుంది కదా. బ్రెజిల్, కొలంబియా అన్నిటిని కూడా బెదిరించే ప్రయత్నం చేస్తా ఉంది, దాదాగిరి చేస్తుంది ప్రపంచం పైన అమెరికా. కనుక వెళ్ళంగానే మరి అక్కడ చేసింది ఏంది? ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ప్రకటన చేస్తుంది. వాళ్ళు సరిగా సప్లై చేయలేకపోతున్నారు ప్రపంచానికి. కనుక రిజర్వ్స్ అన్ని మేమే టేక్ ఓవర్ చేస్తాము, అవన్నీ కూడా చెడిపోయినాయి, ఎక్విప్మెంట్ చెడిపోయింది, ఫుల్ లెంత్ లో మేము ఆల్ సప్లై చేస్తాము ప్రపంచానికి. నువ్వు ఎవడో అసలు, నువ్వు వెళ్ళడం ఏంది, కబ్జా చేయడం ఏంది, అక్కడ ఆయిల్ అంతా మేమే చూస్తామని. అంటే ప్రపంచంలో ఎక్కడ వనరులు ఉంటే అన్నిటిని మేము కబ్జా చేస్తాము, మేమే చూస్తాము, వనరులు అన్నిటిని మేమే మేనేజ్ చేస్తాం, ప్రపంచాన్ని ఏలేస్తావా ఏంది? కనుక ఇది ఇప్పుడు అసలు రంగు ఇది అన్నట్టు. వెళ్ళగానే ఆయన చేసిన ప్రకటనే అది. కనుక ఈ కిడ్నాప్ చేయడం ఏదైతుందో దీనంత దుర్మార్గం ఇంకోటి లేదమ్మా. మదురోను కిడ్నాప్ చేసిన తీరు కూడా ఎంత దుర్మార్గంగా ఉంది అంటే,
ఆయన చేతులు సంకెళ్ళేసి కళ్ళకు గంతలు కట్టి ఇంకంతే ఆయనను డెల్టా ఆయన ఫోర్స్ కదా వైఫ్ సార్ ను అక్కడ రంగంలోకి దిగింది. వాళ్ళ గురించి మనం విన్నాము, ఎస్ చూసాం కూడా కదా గత కొన్ని ఇన్సిడెంట్స్ లో అవును డెల్టా ఫోర్స్ ఎంత మేరకు అవును పనిచేస్తుంది అనేది ఎఫెక్టివ్ గా. ఉమ్, అవును. నిద్రపోతున్న వాళ్ళు బెడ్రూమ్ లోకి వెళ్ళి పట్టుకొచ్చారు. ఇప్పుడు రీసెంట్ గా నిన్న ఈ రోజు తెలుస్తున్న విషయం ఏంటంటే అసలు ఎప్పుడో ఆయన సెక్యూరిటీ గార్డ్స్ ముగ్గురు వీళ్ళ కంట్రోల్లో ఉన్నారంట. పేమెంట్ అయిపోయిందంట, డబ్బుల పేమెంట్ అయిపోయిందంట. ఆయన ఎక్కడ పడుకున్నాడు ఏంది సెక్యూరిటీ గార్డే వీళ్ళు దిగడము, హెలికాప్టర్ లో తీసుకెళ్లి బెడ్రూమ్ లోకి తీసుకెళ్లడము, లాక్స్ ఎలా ఓపెన్ అయినాయో కూడా వాళ్ళకి తెలియదంట. ఆయన బెడ్రూమ్ లాక్స్ ఆయన ఎలా ఓపెన్ అయ్యి ఆయనకు తెలియదు. వాళ్ళ సెక్యూరిటీ అంతా కూడా ఎప్పుడో పేమెంట్ అయిపోయింది, చాలా హ్యూజ్ పేమెంట్స్ అయిపోయినాయి. ఇవన్నీ బయటకు వస్తున్నాయి ఇప్పుడు. సీదా చూస్తే ఎదురుగ్గా అమెరికా గార్డ్స్ కనబడుతున్నారు, నిద్ర నుంచి లేస్తే పట్టుకెళ్లారు. ఎంత దుర్మార్గం ఇది! అమెరికా ఏం చేస్తుంది అసలు? ఏ దేశాన్ని ఇప్పుడు ఉదాహరణకు మన దగ్గర ఉన్న యూనస్ బంగ్లాదేశ్ లో ఆయన అమెరికా డ్రాప్ చేసిన వ్యక్తి మనందరికి తెలుసు. సరే వచ్చాడు, ఇప్పుడు కబ్జా చేశారు, హసీనాను అక్కడి నుంచి తరిమేశారు, ఆమె వచ్చి ఇక్కడ ఉంది. ఇవన్నీ కూడా అక్కడ హిందువులను చంపేస్తున్నారు. ఇదంతా కూడా ఎవరి సమస్య అండి? ఇది మొత్తం ఇండియా సమస్య కదా. కనుక ఇంత పెద్ద ఎత్తున మనకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఇదే పని మనం చేశామనుకోండి, మరి అమెరికా ఊరుకుంటుందా? ప్రపంచం అంతా ఊరుకుంటుందా? అంటే మరి మీకొక నీతి, ఇతరులకు ఒక నీతినా? మా దేశానికి ఇబ్బంది అయినప్పుడు మీరేమంటున్నారు? డ్రగ్స్ మాకు వస్తున్నాయి, మాకు ఇబ్బంది అవుతుంది కనుక మేము ఇలా చేస్తాం. మరి మాకు కూడా ఇబ్బంది అవుతుంది కదా, మా హిందువులను అక్కడ చంపేస్తున్నారు, రకరకాల డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. మీరు ఆమెను హసీనాని ఇక్కడికి పంపించేశారు, అక్కడ పాలన లేదు కనుక ఎలక్టెడ్ గవర్నమెంట్ ఉందా అక్కడ? ఎక్కడ ఉన్నది? ఏ దేశంలో ఎలక్టెడ్ గవర్నమెంట్ ఉంది? మీరు హక్కుల గురించి, మైనారిటీ హక్కుల గురించి, వీటి గురించి మాట్లాడతారు. సౌదీ, లిబియా అలాంటి దేశాలన్నీ రాజులే కదా, అక్కడ ఎన్నికలు ఏం లేవు కదా. మరి వాళ్ళందరూ మీకు స్నేహితులా? మరి డెమోక్రసీ గురించి మాట్లాడతారు, హక్కుల గురించి, మైనారిటీ హక్కుల గురించి మాట్లాడతారు. మీరు చేస్తున్నది ఏంది అని నేను ప్రశ్నిస్తున్నాను. ప్రపంచంలో ఎక్కడ డెమోక్రసీ సర్వైవ్ కావాలన్నా మేమే ఇదంతా చేసేది అనే పద్ధతిలో మీరు మాట్లాడుతుంటారు కదా. ఇక్కడ ఇప్పుడు వెనజులాలో అమ్మ మనకు క్లియర్ కట్ గా ఒకటి కనిపిస్తుంది. ఏది? ప్రతిపక్ష నేత, ఆమె పేరు కరీనా మచాడో అని, శ్రీమతి మెరియా కరీనా మచాడో అని ఆమె ప్రతిపక్ష నేత. ఈ మధ్య కాలంలోనే ఆమెకు నోబెల్ వచ్చింది. అంటే ఆమె ఎవరికి సమర్పించింది నోబెల్ అంటే ట్రంప్ కే సమర్పించింది. ఆమె మాట్లాడుతున్న మాట, సంబరాలు కూడా చేసుకున్నారు. ఆమె చెప్తున్నది ఏంటి అంటే ఆయిల్ వెల్త్ మొత్తం కూడా అంతకు ముందున్న అధ్యక్షులు నేషనలైజ్ చేశారు. చాలా అమెరికన్ కంపెనీస్ యొక్క పట్టు దాని మీద ఉండడం వల్ల అది తొలగించేసి ఆ ప్రాపర్టీస్ అన్నిటిని కూడా, ఆస్తులను అన్నిటిని కూడా నేషనలైజ్ చేయడం కావడంతో అమెరికాకు పట్టు లేకుండా పోయింది. అయితే ఇప్పుడు ఈమెమంటుంది, ప్రతిపక్ష నేత, నోబెల్ గ్రహీత, $1.7 ట్రిలియన్ వర్త్, 1 ట్రిలియన్ అంటే 1,00,000 కోట్ల వర్త్ అన్నట్టు. అంత మా ఆయిల్ సంపదను మేము అమెరికాకు హ్యాండ్ ఓవర్ చేస్తానని చెప్తారు ఆమె. అమెరికా కంపెనీస్ చూసుకోగలుగుతాయి, మనం చేయలేము ఈ పని అని చెప్పేసి ఆమె అంత ఓపెన్ గా మాట్లాడుతుంది. అంటే ఎంత పెద్ద ఆపరేషన్ జరుగుతున్నాయి. వెనిజులా యొక్క అంతర్గత విషయాల్లో అమెరికా ఎంత దూరం వెళ్ళిపోయిందంటే బిస్కెట్ వేసినట్టుగా ఈ నోబెల్ ప్రైజ్ అనేది ఒక బిస్కెట్ అన్నట్టు. వాడికి యూనస్ కి వేశారు, అక్కడ డ్రాప్ చేశారు. ఇప్పుడు ఈమెకు ఒక బిస్కెట్ వేశారు, ఆమెను ఒక పెంపుడు కుక్కలాగా పోషిస్తా ఉన్నారు. ప్రపంచంలో రిజీమ్ చేంజెస్ చేయడము, ఆ దేశాన్ని తమ చేతిలోకి తీసుకోవడము, దాని ఇష్టమున్నంత వాడుకోవడము, ఆ తర్వాత దాన్ని గాలికి వదిలేసేయడం, ఇది ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి